హలో అందరికీ, వెల్కమ్ టు సిరి కిచెన్ వరల్డ్. ఇవాళటి స్పెషల్ వచ్చేసి ఎంతో రుచికరమైన మెంతికూర పప్పు అండి. ఎప్పుడు చేసే పప్పు కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. కంచంలో అన్నం ఖాళీ అవ్వాల్సిందే, అంత బాగుంటుంది. మరి రెసిపీ తయారీ విధానం చూసేద్దామా? ముందుగా నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ముందుగా శుభ్రంగా కడిగిన ఒక కప్పు కందిపప్పు కుక్కర్లో వేసి తగినంత వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక 5 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు అందులోనే రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. అలాగే హాఫ్ కప్ చింతపండు రసం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 5 వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి ముక్కలు, 1 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 2 ఎండుమిర్చి, కరివేపాకు, 2 మీడియం సైజ్ టమాటా ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసి అందులోనే ఒక కప్పు శుభ్రంగా కడిగిన మెంతికూర వేసి మెంతికూర పూర్తిగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు పప్పు మిశ్రమాన్ని వేసి ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే అంతేనండి, టేస్టీ మెంతికూర పప్పు రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.